ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో కూడా భక్తులకు రక్షణ కరువైంది. తరచూ భక్తులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు తాగుబోతులు పుణ్యక్షేత్రాన్ని కాస్త తమ అడ్డాగా మార్చుకున్నారు. దీంతో కుటుంబ సమేతంగా ఏడుపాయలకు రావాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం ఇది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. చుట్టూ పచ్చని చెట్లు, మంజీరా నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి ఒడిలో దుర్గా భవానీ అమ్మవారు కొలువుతీరారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో అమ్మవారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలిస్తుంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం అరాచక శక్తులకు అడ్డాగా మారింది. తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో భక్తులు భయపడిపోతున్నారు. తాజాగా ఇద్దరు దొంగలు తుపాకులతో బెదిరించి 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో ఓ మహిళపై దాడి చేసి సొమ్ములు దోచుకెళ్లారు. అమ్మక సారక తర్వాత 2వ స్థానం ఆక్రమించినటువంటి దేవస్థానం ఏడుపాయల. అయితే సంవత్సరాంతం అక్కడికి భక్తులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం జాతర సమయంలోనే సెక్యూరిటీని కేటాయించి మిగతా సమయాల్లో సెక్యూరిటీ అక్కడ ఉండకుండా చేస్తారు. మహిళపై దాడి జరిగి నగలు పోయాయి. అక్కడ సెక్యూరిటీ లోపము, ఇంకోటి తాగుబోతుల బీభత్సం. ఈ 2 కారణాల వల్లే అక్కడ ప్రశాంతత లేకుండా పోతుంది. మరోవైపు ఆలయ పరిసర ప్రాంతాలు తాగుబోతులకు అడ్డాగా మారాయి. దేవాలయం చుట్టుపక్కల బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో తాగుబోతులు ఇక్కడే తిష్టవేస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చే మహిళలకు న్యూసెన్స్ గా మారింది. సెక్యూరిటీ లేదు, పెట్రోలింగ్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, అన్నీ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్. సో ముందు ఏం జరగకన్నా ముందు, ఏ దృశ్య సంఘటన జరిగేదానికన్నా ముందే ఇవన్నీ ఏర్పాట్లు, సీసీ కెమెరాలు కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు, మరి వంతెన విషయంలో కావచ్చు తగిన ఏర్పాట్లు చేస్తుందని మేము కోరుకుంటాం. వాటర్ సౌకర్యం ఉంటే క్లీనింగ్ సౌకర్యం ఉండదు. క్లీనింగ్ సౌకర్యం లేకపోయినా అక్కడ ప్రొడక్షన్ మంచిగా లేదు. మొన్న ఈ మధ్యన దొంగతనం జరిగింది కదా, అమ్మవారికి రక్షణ లేదు. కాబట్టి పోలీసు రక్షణ కావాలి. ఏడుపాయల్లో దొంగలు, తాగుబోతులు రెచ్చిపోతున్నా పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం లేదు. ఆలయానికి వచ్చే దారిలో కనీసం ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇక ఆలయం లోపల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు రక్షణ కరువవుతోంది. ఇప్పటికైనా ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వం ఏడుపాయల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.